ఇక్కడేమో రుద్ర వెళ్తున్నాడు అమ్మతో నాన్నతో. చూసారా ఎంత కష్టం ఒక డాన్సర్ లైఫ్, అస్సలు ఈజీ కాదండి. రుద్రేమో నేను లేకుండా అస్సలు ఉండడు. లాస్ట్ ఇయర్ ఇంకా కొంచెం చిన్నపిల్లవాడు కదా, డైవర్ట్ అయిపోయేవాడు డైవర్ట్ చేస్తే. ఇప్పుడు డైవర్ట్ అవ్వడు కూడా. మొత్తానికి ఏదో చెప్పి కన్విన్స్ చేసి పంపించాను. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాను అనే కదా మీ డౌట్. తిరుపతికి వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవం, సాలకట్ల బ్రహ్మోత్సవానికి పిలిచారు. రథం ముందు, ప్రొసెషన్ ముందు డ్యాన్స్, ఇంకా స్టేజ్ నాద నీరాజనం స్టేజ్ ముందు కూడా డ్యాన్స్ చేయమని చెప్పి నాకు నవరాత్రుల్లో అవుతాయి. ఆ బ్రహ్మోత్సవానికి కాల్ చేసి పిలిచారు. ఫస్ట్ ఏమో కష్టం అని చెప్దాం అనుకున్నా కానీ బట్ వాళ్ళు ఖచ్చితంగా రావాలి, అసలు సేవలాగా, నృత్య సేవలాగా ఆపర్చునిటీ వచ్చింది అంటే అంత ఈజీగా రాదు. కరెక్టే కదా. సో ఎందుకు వదులుకోవాలి అని చెప్పి వెళ్తున్నాం. ఇప్పుడు నాకు 6:40కి పద్మావతి ఎక్స్ప్రెస్ ఉంది. టైం 3 అవుతుంది. ఇంకొక 1 అవర్లో బయలుదేరిపోవాలి. మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ టైం పడుతుంది రైల్వే స్టేషన్కి. సో వెళ్ళేటప్పుడు ఇట్లా ఈ లోస్ ఉంటాయి, ఇంట్లో వదిలి వెళ్ళాలి, పనులన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అంటే. బట్ ఫైనల్గా మంచి ఆపర్చునిటీ కదా, లెట్స్ గో. ఇది మా తెలుగు బ్యాచ్ అనమాట, ఒడిస్సీ గ్రూప్లో. చూసారా ట్రైన్లో వెళ్తుంటే స్వర్ణగిరి టెంపుల్ కనిపించింది. ఎంత బాగుందో లైట్స్తో. ఇప్పటిదాకా రీల్స్ చేసుకొని ఇప్పుడే పడుకుంటున్నాను. మార్నింగ్ 7:30 కల్లా ట్రైన్ దిగుతుంది. సో దిగంగానే తిరుమలకి వెళ్ళిపోవాలి. సో గుడ్ నైట్ గాయ్స్. వచ్చేసాను తిరుపతికి. రైల్వే స్టేషన్లో దిగంగానే తిరుమల ఏసీ బస్ దొరికేసింది, ఎక్కేసాము. ఇగోని చూసారా, ఎప్పుడు తిరుపతి మెట్లు ఎక్కినా బస్సులో వెళ్తున్నా ఈ ఎమోషనల్ అవ్వడం పక్కా. తిరుపతికి నేను ఎప్పుడు మెట్లు ఎక్కే వెళ్తాను, అసలు బస్సులో వెళ్ళను. రీసెంట్గా డ్యాన్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే బస్సులో వెళ్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నడిచి వెళ్తే నేను అంతసేపు డ్యాన్స్ చేయలేను. బట్ నాకు లైఫ్ లాంగ్ మెట్లు ఎక్కే మొక్కు ఉంది. అంటే నాకు ఓపిక ఉన్నంత వరకు, దేవుడు ఓపిక ఇచ్చినంత వరకు. సో వరాహ గెస్ట్ హౌస్లో దిగాం వచ్చి అందరం డాన్సర్స్ అంతా కూడా. ఇప్పుడు వాళ్ళ లంచ్కి అందరం కలిపి వెళ్దాం, ఇక్కడ వెంగమాంబ నిత్య అన్నదానం ఉంటుంది కదా, అక్కడికి అందరం కలిసి లంచ్కి వెళ్దాం అని చెప్పారు అందరు ఆర్టిస్ట్. మాకు 5:30 కల్లా నార్త్ గేట్ దగ్గర రెడీగా ఉండమని చెప్పారు ఆర్టిస్ట్ అందరినీ. సో అంత ఆల్మోస్ట్ ఇక్కడ అంతా రకరకాల ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు ఈ వరాహ గెస్ట్ హౌస్లోనే. ఇంకా ఈవినింగ్ అయితే ఎంత కలర్ఫుల్గా అంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది. రథం వెళ్తూ ఉంటే ఒక్కొక్క డ్యాన్స్ ఫామ్ ఆ రథం ముందు డ్యాన్స్ చేసుకుంటూ రథాన్ని తీసుకెళ్తుంది అనమాట బ్రహ్మోత్సవాల్లో. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది బ్రహ్మోత్సవాలకి. మన దర్శనం కంటే కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఎక్స్పీరియన్స్. మేమైతే ప్రస్తుతం స్నానాలు చేసేసి రెడీ అయ్యాం నార్మల్గా. ఒక 2-3 అవర్స్ అయ్యాక మేకప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే చాలా స్వెట్ ఉంటుంది డ్యాన్స్ మేకప్కి. అది రూమ్ అయితే ఎంత బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. బట్ వేరే వాళ్ళు కూడా వస్తే మనం అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే మా ట్రూప్లో ఆల్మోస్ట్ 60 మెంబర్స్ దాకా ఉన్నారు. సో చూద్దాం. ఇప్పుడేమో లంచ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఎదురుకుండానే ఉంది వరాహస్వామి గెస్ట్ హౌస్, ఆపోజిట్లోనే వెంగమాంబ అన్నదానం ఉందని చెప్పా కదా, అక్కడికి వెళ్తున్నాం. మొత్తం అంత గ్రూప్ అందరు కలిసి. బ్రహ్మోత్సవాలకు చూసారా రెడీ చేస్తున్నారు మొత్తం. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదేమో మాతృశ్రీ వెంగమాంబ అన్నదానం వెళ్ళడానికి ఇంత రష్, క్యూ కాంప్లెక్స్ ఉంది. ఇది వరకు ఉండేది కాదు, ఇప్పుడు ఉంది. ఎంత జనాలు అంటే అంత జనాలు ఉన్నారు. బట్ మూవింగ్ క్యూనే. తిరుపతికి వెళ్తే ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ అన్నప్రసాదం అసలు ఎంత బాగుంటుందంటే అల్టిమేట్. చూసారా రెడీ అవుతున్నాం. టైం ఇప్పుడు 4 అయింది. ఈవిడేమో గోవాకి వచ్చినట్టు ఫీల్ అయ్యి రెడీ అవుతుంది, కాకపోతే డ్రెస్ మారుస్తుంది.
అంటే ఆ గోవా షర్ట్ కంఫర్ట్ ఏంటో అర్థం కాదండి, కానీ నేను నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు కూడా చూపిస్తా. అదే షర్ట్ వేసుకుంటుంది అనమాట తన పేరే శ్రీదేవి. సో ఇంకా డ్రెస్ అది వేసుకోలేదు. టైం 4 అయింది. 5:30 కల్లా నార్త్ గేట్ దగ్గర ఉండమన్నారు. పాసెస్ రాలేదు ఇంకా మాకు. మేకప్ కూడా ఇంకా లిప్స్టిక్ ఉంది, ఫుల్గా అవ్వలేదు. తాహియా ఉంటుంది, అవన్నీ డ్రెస్ వేసుకున్నాకే పెట్టుకోవాలి. బేసిక్ మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు టీ తాగుదాం. ఫుల్గా రెడీ అయిపోయినాము. ఐడి కార్డ్స్ కూడా వచ్చేసినాయి, పాసెస్ వచ్చేసినాయి. ఇదిగోండి आपका आईडी कार्ड है ना, आप अलाउड. ఇక్కడ ప్రాక్టీస్ అవుతుంది ఒక రౌండ్. ఇట్లా చాలా రౌండ్స్ అవుతాయి మేము వెళ్ళేలోపు. చేస్తూనే ఉంటాం, ఏ పని చేస్తున్నా ప్రాక్టీస్ మాత్రం అవుతూ ఉంటుంది. అందరం రెడీ అయ్యి కిందికి రమ్మన్నారు. వచ్చేసాము. కిందికి వచ్చి చూసేసరికి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. చాలా క్లాసికల్ ఫామ్ డాన్సర్స్ అందరూ వచ్చి ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. అందరూ కూడా ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది అని వెయిటింగ్. ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారో చూసారా డాన్సర్స్ అందరూ. ఎంత గ్రేట్ కదా. తిరుపతిలో ఒక ఆర్టిస్ట్కి ఇంత వాల్యూ ఉంది అంటే, దేవుడు కదలాలి అంటే మేము డ్యాన్స్ చేయాలి. ఆ ఫీలింగే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు తలుచుకున్నా. ఇది ప్యూర్లీ సేవ. మాకు 1 రూపీ కూడా రాదు ఇది చేసినందుకు. కంప్లీట్గా ఓన్లీ దేవుడి మీద డెడికేషన్తో మాత్రమే వెళ్తాము. మేము వేసే ప్రతి అడుగు, ప్రతి స్టెప్ దేవుడి కోసమే ఉంటుంది. అందరి డాన్సర్స్ది ఇక్కడ అంతే నడుస్తుంది. దానికి తగ్గట్టే మాకు అంతే వాల్యూ కూడా ఉంటుంది. ఆ మాడా వీధుల్లో మేము తప్ప ఇంకా ఎవ్వరు ఉండరు, మాకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఆ ప్రివిలేజ్ కూడా మాకు ఉంటుంది అక్కడ. చూసేసారా అందరి మేకప్లు, ఎంత హెవీ మేకప్లు. ఇప్పుడు పదండి బయలుదేరుతాం. సో ఇలా మేము డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంటే అక్కడి నుంచి రథం కదులుతూ వస్తుంది. ఎంత అదృష్టం కదా. చూసారా ఇట్లాంటి గుర్రాలు, గజాలు, ఇంకా ఎన్నో రకమైన వాహనాలు, నృత్యాలు చేస్తూ ఉంటే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తరలొస్తున్నాడు. అందరూ చెప్పండి ఒకసారి, గోవింద గోవింద. ఫైనల్లీ వీఆర్ డన్. ఇవాళ వాహనం చెప్పలేదు కదా, పెద్ద శేష వాహనం స్వామివారిది. నైట్ రూమ్కి వచ్చేసరికి 1 అయింది. యాక్చువల్గా రూమ్లో చాలామంది ఉన్నారు, అడ్జస్ట్ అవ్వాలి కదా. సో అందుకే మా తెలుగు బ్యాచ్ 3 వచ్చాం. బయట కబుర్లు చెప్పుకుంటూ పడుకొని కొన్ని రీల్స్ చేసుకుందాం అని చెప్పి ఇట్లా పడుకొని ఉన్నా.
10 o'clockకి దర్శనం ఉంది. వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు వచ్చి లెటర్ సబ్మిట్ చేస్తే మనకి పర్మిషన్ వస్తుంది. దానికోసం వెయిటింగ్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. టైం 3:35 అయిపోయింది దర్శనం నుంచి వచ్చేసరికి. మాకు ట్రైన్ ఏమో 4:55 ఉంది. సో రీచ్ అవ్వగలమో లేదో టెన్షన్. చూద్దాం. ఎప్పుడు తిరుపతి నుంచి వెళ్దినా ఒక చిన్న బాధ, అరే వెంకటేశ్వర స్వామిని వదిలి వెళ్ళిపోతున్నానే అని ఎప్పుడూ ఉంటుంది. ఈ కొండ చూసారా, గరుడ వాహనం, గరుడ షేప్లో ఉంటుంది. చూసే ఉంటారు అందరూ. 4:30 కల్లా వచ్చేసాను. ఇంకో పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ఫుడ్ ప్యాక్ చేసిన, లక్కీగా ఫుడ్ ప్యాక్ చేసుకునే టైం ఉంది. ట్రైన్లో బాగుండదు కదా, అందుకే ప్యాక్ చేయించుకొని వెళ్ళిపోదాము. సో ఇది నా తిరుపతి జర్నీ, బ్రహ్మోత్సవం, మా డాన్సర్స్కి ఎంత కష్టం ఉంటుంది, ఇట్లాంటి అరేంజ్మెంట్స్ అవన్నీ మీకు తెలుస్తాయని చెప్పి బ్లాగ్ చేశాను. సో నా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుక్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుక్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ. ఓం నమో వెంకటేశాయ.